తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న సామెతకు తగ్గట్టుగా కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్లోనే ఉంటూనే తలో వాదన వినిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్లో స్థానం దక్కించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంను పూర్తిగా వెనకేసుకొస్తుంటే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం రేవంత్కు కొరకరాని కొయ్యగా మారారు. అవకాశం దొరికితే చాలు రేవంత్ను టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేయడం కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. మొత్తం వ్యవహారాన్ని గమనిస్తోన్న నల్గొండ కాంగ్రెస్ నాయకులు పదవి కోసం అన్నయ్య సరెండర్ అయితే మంత్రి పదవిపై మాట తప్పిన రేవంత్కు తమ్ముడు రెబల్గా మారాడని విశ్లేషిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తల పట్టుకుంటున్నారట. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే విషయం అందరికీ తెలుసు. నేతలు సీఎం రేవంత్ ను సైతం లెక్క చేయకుండా తమకు తోచిన కామెంట్లు చేసేస్తూ ఉంటారు. తాము చేసే వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందనే ఆలోచన వారికి ఉండదు. తమ ఈగో హర్ట్ అయితే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవారినైనా ఎదురుదాడి చేసేందుకు కొందరు లీడర్లు వెనుకాడరు. ఇలా కాంగ్రెస్ హైకమాండ్ కు కంట్లో నలుసుగా మారి నిత్యం వివాదాస్పద ప్రకటనలు చేస్తూ వార్తల్లోకెక్కడం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పరిపాటిగా మారింది. స్వతహాగా ముక్కుసూటి మనస్తత్వం ఉన్న లీడర్ గా రాజగోపాల్ రెడ్డి గురించి ఆయన కేడర్ అభివర్ణిస్తూ ఉంటారు. తన ఆత్మాభిమానం దెబ్బతిన్న కారణంతో కాంగ్రెస్ ను వదిలి బీజేపీలోకి వెళ్లినా, బీజేపీలో వెన్నుపోట్లను తట్టుకోలేక తిరిగి కాంగ్రెస్ గుటికి చేరినా కేడర్లో తన ఇమేజ్ తగ్గకుండా రాజగోపాల్ రెడ్డి కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకే ఇప్పటికీ నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డికి ప్రజల్లో ఫాలోయింగ్ తగ్గలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికలో భువనగిరి స్థానం నుంచి పోటీ చేయాలని రాజగోపాల్ రెడ్డి భావించారు. కానీ రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆ సీటు కోసం పట్టుబట్టారు. చివరకు రాజగోపాల్ రెడ్డికి నచ్చజెప్పి భువనగిరి ఎంపీ సీటును కోమటిరెడ్డి ఫ్యామిలీ వదులుకుంది. ఆయన్ను గెలిపిస్తే రాష్ట్ర కేబినెట్లో అవకాశం ఇస్తానని రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారట. దీంతో చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించే బాధ్యతను రాజగోపాల్ రెడ్డి తీసుకున్నారని తెలుస్తోంది. తాను సీఎంకు మాట ఇచ్చిన ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాను గనుక తనకు మంత్రి పదవి కేటాయించమని రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని అడిగారట. పార్టీ మారి తిరిగి కాంగ్రెస్ లో చేరిన కారణంగా తొలి విడతలో కేబినెట్ లో అవకాశం ఇవ్వలేనని, రాజగోపాల్ రెడ్డి అన్నయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి చేస్తానని రేవంత్ మెలికిపెట్టారని సమాచారం. మంత్రివర్గ విస్తరణ జరిగితే గడ్డం వివేక్ తో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా అవకాశం ఇస్తానని అప్పట్లో రేవంత్ ఇచ్చిన హామీపై రాజగోపాల్ రెడ్డి ఆశలు పెంచుకున్నారు. కానీ మంత్రివర్గం విస్తరణలో తన పేరు లేకపోవడంతో రాజగోపాల్ రెడ్డి రగిలిపోయారట. రేవంత్ తనను నమ్మించి మోసం చేశారని తన సన్నిహితుల వద్ద రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. రేవంత్ రెడ్డి మంత్రి పదవి విషయంలో మాట తప్పడంతో తన సహజ వైఖరికి తగ్గట్లు రాజగోపాల్ రెడ్డి రెబల్ గా మారుతున్నారని గాంధీభవన్లో టాక్ నడుస్తోంది. రేవంత్ ను ఇరికించేందుకు ఏ అవకాశం దొరికినా రాజగోపాల్ రెడ్డి మిస్ చేయడం లేదు. మరో 20 ఏళ్లు తెలంగాణకు తానే సీఎంగా ఉంటారని ఓ సభలో రేవంత్ ప్రకటిస్తే కాంగ్రెస్ నాయకులు ఎవరూ ఆ మాటపై పెదవి విప్పలేదు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం రేవంత్ కామెంట్ను ఖండిస్తూ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఎవరు సీఎం కావాలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని, ఈ విషయంపై ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని రేవంత్కు కౌంటర్ ఇచ్చారు. దీనికి తోడు ఓనమాలు తెలియని వారు జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాను కించపరిచే విధంగా కొందరు చేసే వాదనలో పస లేదంటూ రేవంత్ కామెంట్లపై ప్రతికూలంగా రాజగోపాల్ రెడ్డి స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. రాజగోపాల్ రెడ్డికి మిగిలిన వారితో కౌంటర్ ఇప్పించడం కంటే సొంత అన్నయ్యతో సమాధానం చెప్పిస్తేనే బాగుంటుంది అని రేవంత్ స్కెచ్ వేశారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చేసారి కూడా రేవంత్ రెడ్డినే తెలంగాణకు సీఎంగా ఉంటారని, ఎవరెన్ని విమర్శలు చేసినా రేవంత్ ఇమేజ్ తగ్గదని చెప్పడం ద్వారా తమ్ముడికి అన్నయ్య కౌంటర్ ఇచ్చినట్లయింది. ఈ అన్నదమ్ముల వివాదంపై నల్గొండ కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. మంత్రి పదవి కోసం అన్నయ్య సరెండర్ అయిపోయి ఉండొచ్చు, కానీ తమ్ముడికి జరిగిన అన్యాయాన్ని, ఆవేదనను వెంకటరెడ్డి అర్థం చేసుకోవాలని ఓ వర్గం వాదిస్తోంది. రాజగోపాల్ రెడ్డి మిగిలిన నేతల మాదిరిగా కాకుండా తన సహజ శైలిని చంపుకోకుండా రెబల్ గా మారడంలో ఆశ్చర్యం లేదని వారంటున్నారు. మరి రాబోయే రోజుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ రచ్చ ఏం మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.